ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వి తెలుగు 2019 వాడుక భాష బైబిల్ నుంచి ఆదికాండము 34వ అధ్యాయం. యాకోబుకు లేయా ద్వారా పుట్టిన కూతురు దీనా. ఆమె ఆ దేశపు యువతులను చూడడానికి బయటకు వెళ్ళింది. ఆ దేశపు రాజు హవ్వీయుడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని బలాత్కారం చేసి చెరిచాడు. అయితే అతడు ఆమెపై మనసు పడ్డాడు. ఆమెను ప్రేమించి ఆమెతో ఇష్టంగా మాట్లాడాడు. షెకెము తన తండ్రి హమోరును ఈ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయి అని అడిగాడు. అతడు తన కూతుర్ని చెరిచిన సంగతి యాకోబు విన్నాడు. తన కుమారులు పశువులతో పొలంలో ఉండడం వలన వారు వచ్చే వరకు నెమ్మదిగా ఉన్నాడు. షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడడానికి అతని దగ్గరికి వచ్చాడు. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలం నుండి తిరిగి వచ్చారు. అతడు యాకోబు కూతురును మానభంగం చేసి ఇశ్రాయేలు ప్రజలను కించపరిచాడు. అది చేయకూడని పని కాబట్టి అది వారికి చాలా అవమానకరంగా ఉంది. వారికి చాలా కోపం వచ్చింది. అప్పుడు హమోరు వారితో, షెకెము అనే నా కొడుకు మీ కూతురిపై మనసు పడ్డాడు. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయండి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యం కలుపుకొని మా మధ్య నివసించండి. ఈ దేశం మీ ఎదుట ఉంది. మీరు ఇందులో నివసించి వ్యాపారాలు చేసి ఆస్తి సంపాదించుకోండి అని చెప్పాడు. అతడిగా నా మీద దయ చూపండి. మీరేం అడుగుతారో దాన్ని నేను ఇస్తాను. ఓలి కానీ కట్నం కానీ ఎంతైనా అడగండి. మీరు అడిగినంత ఇస్తాను. ఆ యువతిని మాత్రం నాకు ఇవ్వండి. ఆమె తండ్రితో సోదరులతో చెప్పాడు. అయితే తమ సోదరి అయిన దీనాను అతడు చెరించినందుకు యాకోబు కుమారులు షెకెముతో అతని తండ్రి హమోరుతో కపటంగా జవాబిచ్చారు. వారు, మేము ఈ పనికి అంగీకరించలేం. సున్నతి చేయించుకొని వాడికి మా సోదరిని ఇయ్యలేము. ఎందుకంటే అది మాకు అవమానకరం. అయితే మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మాలాగా ఉండే పక్షంలో మాత్రమే మేము దీనికి అంగీకరించగలం. ఆ ఒక్క షరతుతో మీ మాటకు ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము చేసుకొని మీ మధ్య నివసిస్తాం. అప్పుడు మనమంతా ఒకే జనంగా ఉంటాం. మీరు మా మాట విని సున్నతి పొందకపోతే మా అమ్మాయిని తీసుకువెళ్ళిపోతాం అన్నారు. వారి మాటలు హమోరుకు అతని కుమారుడు షెకెముకు ఇష్టంగా ఉన్నాయి. ఆ యువకుడికి యాకోబు కూతురు అంటే ప్రేమ కాబట్టి అతడు ఆ పని చేయడానికి ఆలస్యం చేయలేదు. అతడు తన వంశం వారందరిలో పేరు పొందినవాడు. హమోరు అతని కుమారుడు షెకెము ఆ ఊరి ద్వారం దగ్గరికి వచ్చి తమ ఊరి ప్రజలతో మాట్లాడుతూ, ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు కాబట్టి వారిని మన దేశంలో ఉండనిచ్చి దీనిలో వ్యాపారం చేసుకొనిద్దాం. ఈ భూమిని వారికి కూడా చాలినంత విశాలంగా ఉంది కదా. మనం వారి పిల్లలను చేసుకొని మన పిల్లలను వారికి ఇద్దాం. అయితే ఒక విషయం, ఆ మనుషులు సున్నతి పొందినట్టుగానే మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందితేనే వారు మన మాటకు ఒప్పుకొని మనలో నివసించి ఒకే జనంగా కలిసి ఉంటారు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులు అన్నీ మనమవుతాయి కదా. ఎలాగైనా మనం వారి షరతుకు ఒప్పుకుందాం. అప్పుడు వారు మనలో నివసిస్తారు. హమోరు అతని కుమారుడు షెకెము చెప్పిన మాటలకు ఆ ఊరి ద్వారం గుండా వెళ్ళేవారంతా విన్నారు. అప్పుడు ఆ ద్వారం గుండా వెళ్ళేవారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందారు. 3వ రోజు వారంతా బాధపడుతూ ఉన్నప్పుడు యాకోబు కుమారుల్లో ఇద్దరు, అంటే దీనా సోదరులైన షిమ్యోను, లేవి వారి కత్తులు అకస్మాత్తుగా ఆ ఊరి మీద పడి ప్రతి మగవాణ్ణి చంపివేశారు. వారు
హామోరుని అతని కొడుకు షెకెముని కత్తితో చంపి షెకెము ఇంట్లో నుండి దీనాను తీసుకెళ్ళిపోయారు. తక్కిన యాకోబు కొడుకులు తమ సోదరుని చెరిపినందుకు చనిపోయిన వారు పడి ఉన్న చోటికి వచ్చి ఆ ఊరిపై పడి దోచుకున్నారు. వారు గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలో గాని పొలంలో గాని వారి ఆస్తి అంతా వారి పిల్లలను, స్త్రీలను చెరపట్టి వారి ఇళ్లల్లో ఉన్న వస్తువులు సైతం దోచుకున్నారు. అప్పుడు యాకోబు షిమ్యోనును, లేవీని పిలిచి, మీరు ఈ దేశంలో నివసించే కనానీయులు, పెరిజ్జీయులు నన్ను అసహ్యించుకునేలా చేశారు. నా ప్రజల సంఖ్య తక్కువే. వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపుతారు. నేను, నా ఇంటివారు నాశనమవుతాం అన్నాడు. అందుకు వారు, మరి వేశ్య పట్ల చేసినట్టు మా చెల్లి పట్ల చేయవచ్చా అన్నారు.